నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, కస్టమర్లకు, ప్రకటనదారులకు రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ నాయకులది రెచ్చగొట్టే ధోరణి అవుతుంది. ప్రత్యర్థి పార్టీని కవ్వింపు చర్యలకు ఉసిగొల్పడం ఆ పార్టీ నేతలకు సర్వసాధారణమైంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు కమ్మపాలెంలో చేసిన ఘటన మరొక ముందే ఎన్నికల సమయంలో 37వ డివిజన్ సమతానగర్లో టీడీపీ మహిళ ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య సమతానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పథకం ప్రకారం టీడీపీకి చెందిన మహిళ అపార్ట్మెంటులోకి రానియకుండా గేటు వేశారు. బాలినేని శ్రీకావ్య అక్కడికి వెళ్లకుండా పక్క ఇళ్లకు వెళుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతలో ఇటీవల రాజీనామా చేసిన వాలంటీర్ అక్కడే ఉండగా నీకు ఏం పని, నీవు ఎందుకు వచ్చావంటూ అపార్ట్మెంటు నివాసి ప్రభావతి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటంతో బాలినేని శ్రీకావ్య మహిళలు అక్కడికి వచ్చి మహిళతో మాట్లాడే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంతలో విషయం తెలుసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడికి రాగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అపార్ట్మెంటు నివాసి ప్రభావతి వారి కుమారులు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ శ్రీకావ్యను వాలంటీర్ను తోయగా వైసీపీ మహిళలు కార్యకర్తలు వారిని కూడా తోయటం జరిగింది. అంతా సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడంతో వైసీపీ వాళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మేడికొండ మోహన్ వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నగరంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను పంపించి వేశారు. 5 సంవత్సరాలు కమ్మ వాళ్ల జోలికి వెళ్లలేదని, నగరంలో ఎక్కడా గొడవలు లేవని, జనార్దన్ కావాలని ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాలినేని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఇళ్లకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు ఉందని, ఇష్టం లేకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండవచ్చని అన్నారు. కావాలని మళ్లీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు. 4 నెలల గర్భవతి అయినా మాజీ వాలంటీర్ను తోసివేయటం మంచిది కాదని అన్నారు. జనార్దన్ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మా కోడలు, మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మహిళా కార్యకర్తలు, ఎక్కువ మహిళా కార్యకర్తలు ప్రచార నిమిత్తం సమతానగర్లో ఒక అపార్ట్మెంట్లో పోయి పాంప్లెట్ ఇస్తుంటే, హేమశ్రీ అపార్ట్మెంట్, మరి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు నేను తలుపులేసి మాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాత మా కోడలు పక్కకు రావటం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్వస్ చేసుకునే అవకాశం ఉంది. సరే, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్తే బాగానే ఉంటుంది. మా కోడలు వస్తే తలుపులేసి ఇష్టం వచ్చినట్టు దూషించటం, అలగా జనం వచ్చారు అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. మరి ఆ వాలంటీరు మళ్ళా పోతే వాలంటీర్ని కడుపు రిజైన్ చేసినటువంటి వాలంటీర్ అమ్మాయి కూడా ప్రచారానికి వస్తే ఆమె 5 months క్యారింగ్, అమ్మాయిని పెట్టి నెట్టడం, అమ్మాయిని ఇది చేయటం, వలర్గా మాట్లాడటం. ఏమే నువ్వు ప్రచారానికి వచ్చే వాలంటీర్గా ఉండి నువ్వు ప్రచారానికి వచ్చావు ఏంటని చెప్పి అమ్మాయి ఫోటోలు తీసి గందరగోళం చేసి చేయటం, వరస్ట్గా బిహేవ్ చేయటం, ఈ రకంగా వాళ్ళని ఇచ్చేయటం. నిజంగా నేను చెప్తున్నా, గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను కమ్మపాలెం పోయినప్పుడు వాళ్ళు రాకుండా అడ్డుపడినట్టు పోలీసులు అడ్డం పెట్టుకొని రాకుండా అడ్డుపడ్డారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. తర్వాత మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. నేను కమ్మ సమాజానికి సంబంధించి నేను అధికారంలో వచ్చిన తర్వాత కమ్మపాలెంలో కానీ ఎవరి మీద టౌన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క కమ్మ నాయకుడిని, కమ్మ వాళ్ళని, ఒక సామాజిక వర్గం వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? ఎవరైనా అయితే ఊరుకుంటారా? నేను అన్నిటి కూడా సౌమ్యంగానే ఈ 5 సంవత్సరాలు సౌమ్యంగానే పోవటం జరిగింది.
మళ్ళీ ఈరోజు మళ్ళా అదే సామాజిక వర్గం వాళ్ళు నా ఫ్యామిలీని టచ్ చేశారు, నా కోడలు, నా కూతురు లాంటిది, నా కోడలను టచ్ చేశారు వాళ్ళు. ఏం చేయాలా అంటే నీకు సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? ఈ రకంగా ప్రచారం పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసేదానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా? చెప్పండి, ఏం న్యాయం ఇది? ఇది ప్రజాస్వామ్యం. మన పాకిస్తాన్లో ఉన్నామా? ఇదేం పాకిస్తానా? పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారా? ఏం న్యాయం ఇది? ఇష్టం వచ్చినట్టు మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాలన్నా మేము? ఏం న్యాయం? ఎంతవరకైనా ఇది చేస్తాం? మంచితనానికి కూడా హద్దు ఉంది. అంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు. చెప్పి పంపించేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఎవడు రాయడు అని చెప్పి ఎవడో మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? ఎంతవరకైనా మేము కంట్రోల్ చేస్తాం. మేము వెళ్ళిపోయాము. ఎవరో మరి గొడవలు జరిగినాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దూషిస్తారు. నా ఫ్యామిలీని టచ్ చేసావు, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. టైం వస్తుంది నాకు. ఈ 5 సంవత్సరాల్లో ఇటువంటి గొడవలు ఒంగోలు టౌన్లో జరగలేదు. కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే గొడవలు జరుగుతుంది. దీనికి అసలు ఏంది? అదే కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఒక్క విషయంలో కూడా ఎక్కడ గొడవ పడకుండా ఉంటే కావాలని ఎలక్షన్లో తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే ఇష్టం లేకపోతే మాకు వద్దండి, మేము ఓట్లు ఏమంటే చెప్పండి. ఏళ్ళు పెట్టి చూపించి బూతులు తిడితే నా కోడల్ని బూతులు తిడతారా? నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా? కానీ టైం వస్తుంది, ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలే ఉన్నారు నాకు, నేను ప్రజల మనిషిని. జనార్దన్ గుర్తుపెట్టుకో. నువ్వేదో అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. జరిగిన విషయం కరెక్ట్గా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇక్కడ జరిగినటువంటి ఉన్న వాళ్ళందరినీ ఎవరినైనా అడగండి, ఏం జరిగింది అని అడిగితే కరెక్ట్గా చెప్తారు. మీ ప్రవర్తన ఏంది ఇది? మేమేమన్నా మా మొత్తం రెడ్డిస్ ఉన్న దగ్గర వస్తే బూతులు తిట్టి, జనార్దన్ బూతులు తిట్టి వాళ్ళ ఫ్యామిలీ తిరుగుతున్నారు, బూతులు తిట్టి చేశారా ఎక్కడన్నా? వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు. తిరగండి, హ్యాపీగా తిరగండి, ప్రజల్లో ఇది చేసుకోండి. ఇదేంది ఇది? ఈ రకంగా మళ్ళీ అంటే నాకు డిపాజిట్ రాదని చెప్పి చేశాను. ఏదో చూసా. నీ సంగతి చూసుకో. రేపు ఎలక్షన్స్లో ప్రజలు నా పక్కన ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల అండతో నేను గెలుస్తాం. కానీ ఈ రకమైన నీచపు రాజకీయాలు చేస్తే మటుకి ఇంకా సహించడం కూడా తెలియదు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పేద ధనిక తేడా లేకుండా దాన ధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ముస్లిం సోదరులకు బాలినేని శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పేర్కొన్నారు. చేమకుర్తిలో ఏపీ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి లీజు ప్రాంతంలో ఓటు హక్కు వినియోగంపై కార్మికులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సంతనూతలపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అందులో భాగంగా చేమకుర్తిలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమల్లో తమిళనాడు, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 12,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఓటు హక్కు ప్రాధాన్యత తెలుపుతూ ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల శాఖ అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుని అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని పరిశ్రమల ప్రాంతాలలో పనిచేస్తున్న కార్మికులకు ఓటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులతో ఓటు హక్కును వినియోగించుకునేలా వారి మాతృభాషలో ప్రతిజ్ఞ చేయించారు. స్వీప్ ప్రకాశం అక్షరాల రూపంలో కార్మికులు కూర్చొని తాము ఖచ్చితంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో
గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, స్వీప్ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ రవి, జ్యోతి, వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన గ్యాలక్సీ మైన్స్ క్వారీ లొకేషన్స్కి ఈ ఓటర్ అవేర్నెస్ గురించిన కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు అండ్ డిడి మైన్స్ అండ్ స్వీప్ నోడల్ అధికారులు, క్వారీ ఓనర్సు, ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ అండ్ ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఓటర్ అవేర్నెస్ మెసేజెస్ మాత్రం కాకుండా వాళ్ళకున్న ప్లడ్జెస్ కూడా అందరూ కూడా చేసుకుంటున్నారు. ఈ రాబోయిన ఎన్నికల్లో వివిధ ఫేస్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో దాదాపుగా ఒక 7-8 స్టేట్స్ నుండి ఈ చిమ్ముకుర్తి మైన్స్లో పనిచేసిన వాళ్ళ కార్మికులందరికీ కూడా ఒక నమ్మకం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ ఇస్తారని ఉన్న క్వారీ ఓనర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మాత్రం కాకుండా రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ కాకుండా, డబ్బులు కానీ, లిక్కర్ కానీ, ఫ్రీబీస్ కానీ ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ కాకుండా వాళ్ళు ఓట్లన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఎట్లాంటి నిర్బంధమో ఎట్లాంటి ఆశలు కాకుండా వేయడానికి వాళ్ళకి అందరికీ కూడా మెసేజెస్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ అండ్ రిక్వెస్ట్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎన్నికలు అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓట్లు ఖచ్చితంగా నమోదు చేస్తారని కూడా మన అందరికీ కూడా వాళ్ళు నమ్మకం ఇవ్వడం చాలా సంతోషమైన విషయము. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈ స్వీప్ యాక్టివిటీ వాటర్ల అవగాహన కార్యక్రమం మనము నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 12,000 పైచిలకు మనకి ఈ వలస కార్మికులు అనేవాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వలస కార్మికులందరికీ కూడా కలెక్టర్ గారు ఇప్పుడు మరి ఈ వాటర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ చేత ప్లెడ్జ్ కూడా వివిధ భాషల్లో మరి తెలియపరచడం జరిగింది. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ఓటు వేస్తామని చెప్పడం జరిగింది. ఒంగోలు సమతానగర్లో వైసీపీ ప్రచారాన్ని టీడీపీ వర్గీయులు అడ్డుకుని దాడికి పాల్పడిన అనంతరం క్షతగాత్రులను రిమ్స్కు తరలించగా పరామర్శించేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భారీగా పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అతని అనుచరులు పెద్ద ఎత్తున రిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని చికిత్స పొందుతున్న వైసీపీ వారిని బెదిరింపులతో నానా ఇబ్బందులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి జీజీహెచ్కు చేరుకున్నారు. లోపల దామచర్ల జనార్దన్ ఉండటంతో కొద్దిసేపు బాలినేని లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు నచ్చ చెప్పారు. క్షతగాత్రులను, వైసీపీ శ్రేణులను బెదిరింపులకు గురి చేయడాన్ని వైసీపీ నాయకులు ఖండించారు. రిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించి టీడీపీ శ్రేణులను పంపించి వేయడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది.
రంజాన్ అంటే పాపాలను కాల్చివేయటమేనని మహమ్మద్ ప్రవక్త చెప్పిన సందేశం అని జామియా మసీద్ అధ్యక్షుడు మహమ్మద్ వాజిద్ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా నగరంలోని ట్రంక్ రోడ్లో గల జామియా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని మహమ్మద్ వాజిద్ అన్నారు. ₹1 దానం చేస్తే ₹7 పుణ్యం వస్తుందని ప్రవక్త చెప్పారని అన్నారు. అందుకోసం జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ప్రార్థనలతో పాటు ఉపవాస సాయంత్ర హజార్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే మున్నా, సెక్రటరీ యాకూబ్, సిద్దిక్, ముస్తఫా, ముజఫర్, మసీదు పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. أرحم أمتي بأمتي أبو بكر رضي الله تعالى وأشدهم في أمر الله عمر رضي الله عنهما سيدنا الحسن والحسين رضي الله تعالى عنهما يعظكم لعلكم تذكرون اذكروا الله تعالى يذكركم وادعوه اللهم أنت السلام الأمين الله لا إله إلا هو الحي القيوم يا أكرم الأكرمين يا سيدنا يا سيدنا يا مولانا يا ذا الجود والكرم يا حنان يا منان يا الله روحانی اعتبار سے بھی کمزور ہے، ہر اعتبار سے یا اللہ ہمارے مباح کی مغفرت فرما، تمام امت مسلمہ کی مغفرت فرما. ہمیں رمضان دیا ہے مغفرت کرنے کے لیے، ہم نے تمہاری مغفرت کر دی. یا اللہ وہ فہرست میں وہ رشتہ جو زندگی اے اللہ تیری نافرمانی میں غفلت میں گناہ ادا کرتے ہیں، عادت کرتے ہیں، 5 وقت کی نماز پڑھیں گے. రంజాన్ మాసం పూర్తయి రంజాన్ పండగ ఈరోజు చేసుకుంటున్నాము. రమజాన్ అంటే కాల్చివేయుట అని అర్థం. పాపముని కాల్చివేయటాన్ని రమజాన్ అంటారు. రమజాన్ నెలలో ఒక పుణ్యానికి 70 రెట్లు అల్లాహుతాలా పుణ్యం ఇస్తాడు. ఒక పుణ్యానికి ₹1 దానం చేస్తే 70 రూపాయలు దానం చేసే పుణ్యాన్ని అల్లాహుతాలా ఇస్తాడు. మరియు రమజాన్లో ప్రతిరోజు ఉపవాసాలు ఉంటాం. ఈ ఉపవాసాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు 14 గంటలు ఎటువంటి నీళ్లు తాగకుండా, ఏమి తినకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 14 గంటలు రంజాన్ ఉపవాసాలు ఉంటాం. ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ చేసే టైంలో అల్లాహుతాలా
10 లక్షల మందిని నరకాగ్నికి గురైన వాళ్ళని ఈ రంజాన్ యొక్క రోజా వల్ల, ఈ రంజాన్ యొక్క ఒక్కపొద్దుల వల్ల 10 లక్షల మందిని ప్రతిరోజు నరకాగ్నిని తీసి స్వర్గంలో ప్రవేశపెడతారని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. కావున ఈసారి 30 రోజులు ఒక్కపొద్దులు ఉన్నాము. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఐకమత్యంగా కలిసి ప్రార్థనలు చేయటం చాలా బాగా జామియాలో, మన జామియా యూత్ ఫోర్స్ మొత్తం పిల్లలు అందరూ చాలా బాగా ఇక్కడ సేవలు చేశారు, సహరీలు తినిపించారు. చాలా బాగా పండగ జరిగింది. మేమంతా మా ప్రతి ఒక్క సోదరుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రంజాన్ యొక్క శుభాకాంక్షలు, పండగ శుభాకాంక్షలు జామియా మసీద్ నుంచి మా అందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చేసే కఠోర ఉపవాస దీక్షలు, నమాజులతో శరీరాన్ని శుష్కింప చేయటం వలన అరిషడ్ వర్గాలు నశించి ప్రశాంతత, ఆధ్యాత్మికత, మత సామరస్యం, సోదరభావం, దానగుణం, సహనం, సత్య ప్రవర్తన పెంపొందుతాయి. ఈ మాసంలో స్వచ్ఛమైన మనసుతో అల్లా దయ, కరుణ ప్రార్థనలు చేయటం, చేసిన పాపాలకు క్షమాపణ కోరటం, నరకం నుండి విముక్తి కొరకు అల్లాను ప్రార్థించడం వలన అల్లా విముక్తి కల్పిస్తారు. జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా పేదలకు దానాలు, ఉపవాస దీక్షలు, నమాజులతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ముస్లిం సోదరిమణులందరికీ నమస్కారాలు. రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ ఇది ముస్లింలందరికీ కూడా. రోజు ఇఫ్తార్ అనేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ ఆహారం కూడా తీసుకోకుండా, సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్లో భోజనం కూడా చేసిన తర్వాత ఈ 41 రోజు అనేది చాలా కష్టమైన దినాలు కూడా. అన్నిటినీ మించి ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దేశం అంతా బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ముస్లిం సోదరులు అందరూ కూడా బాగుండాలి, సోదరిమణులనే ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టే ఉపవాస దీక్ష ఇది. ఈ దీక్ష విరమణ అనేది రేపు 11వ తారీఖు రంజాన్ నెలవంక అనేది ఇవాళ సాయంత్రం చూస్తాం మనం. ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున ఈ రంజాన్ పండుగ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అల్లా అందరినీ కూడా చల్లగా చూడాలని భావిస్తున్నాం. బులెటిన్లో స్వల్ప విరామం. దామచర్ల జనార్దన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరాచకమేనని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. స్థానిక సమతానగర్లో ఇంటింటి ప్రచారానికి వెళ్ళిన తన కోడలిని, మహిళా నాయకురాళ్లను అపార్ట్మెంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం, మరోవైపు సెల్తో వీడియోలు తీయటం ఏమిటని అన్నారు. సమతానగర్లో జరిగిన సంఘటనపై వీపీ రోడ్డులోని బాలినేని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఓటు మీ ఇష్టం, కానీ విజ్ఞప్తి చేసుకోవద్దని మీరు ఎలా అంటారంటూ అడిగిన నేరానికి వాలంటీర్గా రాజీనామా చేసిన 4 నెలల గర్భిణిపై దాడి చేసి అడ్డుకోవటం ఏమిటని అన్నారు. దీనిపై అడ్డం వెళ్ళిన తన కుటుంబ సభ్యురాలిపై కూడా దారుణమైన పదజాలం వాడి జనాలను రెచ్చగొట్టారని అన్నారు. మరోవైపు విషయం తెలిసినా తాను అక్కడికి వెళదామనుకుంటే తన కోడలు వద్దులే అంటూ పెద్ద మనసుతో నన్ను రావద్దని సూచించారని అన్నారు. ఘటన అయిపోయిన తర్వాత మోహన్ వచ్చి జనాలను రెచ్చగొట్టి జనాలను తిడుతుంటే కార్యకర్తలు ఎంతవరకు మౌనంగా ఉండగలరని అన్నారు. కేవలం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా అరాచకం సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా జనార్దన్ పనిచేస్తున్నారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కమ్మపాలెంలో తాను పార్టీ కార్యాలయం ఏర్పాటుకు వెళితే దారుణంగా తనను అగౌరవపరిచారని, ఇది ప్రజలందరికీ తెలుసని అన్నారు. కనీసం కమ్మపాలెంలో కూడా రానియకుండా అడ్డుకున్నారని అన్నారు. అయినా తాను 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క కమ్మవారిపై తాను కక్ష చూపించిన దాఖలాలు లేవని అన్నారు. మరోవైపు సాయం కోరి తన వద్దకు వచ్చిన వారికి సాయం చేసిన చరిత్ర తనదని అన్నారు. కానీ నేడు దామచర్ల జనార్దన్ మాత్రం నీతివంతమైన ఎన్నికలు ప్రచారం చేయలేక ఇష్టం వచ్చినట్లు అరాచకం సృష్టిస్తున్నాడని అన్నారు. జనార్దన్ కాలు పెట్టిన ప్రతి చోటును కమ్మపాలెంలో మార్చాలని, వారు తప్ప మిగిలిన సామాజిక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. దౌర్జన్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, కోడలు శ్రీకావ్య పాల్గొన్నారు. ఒంగోలు ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే ఎలక్షన్స్ ముందల కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే
అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమందరూ జనమంతా వెళ్తే కూడా పోలీసులను అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు ప్రజలు అంతా గమనించి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించారు. మేము అధికారం వచ్చాం, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. నాకు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గం చెప్పమనండి. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టాడో ఒక్కరిని చూపిమనండి. ఒకరంటే ఒకరన్నా సరే అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేసారు అపార్ట్మెంట్లో. సరే పక్క అపార్ట్మెంట్ పక్కదానికి పోతే కూడా పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లు ఇవ్వకండి. నెట్టేది ఏంటి? ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయినసారి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓచుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీని టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ ధర్నా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీని టచ్ చేసావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతకాని వాళ్ళనా? ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏం న్యాయం అండి? ప్రజలు నేను అడుగుతున్నా, సమతా నగర్లో అక్కడ ఉన్నారు, అక్కడ అసామాజికం తప్ప మిగతా క్యాస్ట్లో అందరున్నారు. అక్కడ అడగండి ఎవరున్నావు, ఏం జరిగిందో అక్కడ. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరో అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిడితే కొట్టుండొచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరినైనా సరే, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, ఏ సామాజిక వర్గం మిగతా పక్కన సామాజిక వర్గం ఎవరినైనా అడగండి, అక్కడ జరిగిన పరిణామం చెప్తారు. వాళ్ళే అన్నారు, నేను అప్పటికి పోయాను అక్కడికి. మనోళ్ళు గొడవ చేస్తుంటే పోయాను. అక్కడ అంటున్నారు ఓట్లు అడిగే దానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆడ మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పొరేటర్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే రెచ్చగొట్టి చేస్తే అతను కొట్టారండి. మాది మీడియా అంతా వాళ్ళు కొట్టారు అంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో వాలంటీర్ని రిజైన్ చేసిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి
ఏంటిది? ఏమి ఇది ఇస్తున్నావు? ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? ఇక్కడ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రెగ్నెంట్. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు, అవి చెప్పరాని బూతులు. మా కోడలనే మాట్లాడారంటే ఏంటి? అవి చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వైసీపీ తప్పు చేసింది, వీళ్ళు చేసిందని చెప్పి కబద్దాలు అంటున్నావు. అక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు, మామూలు సినిమా, ఎంతో గౌరవిస్తా ఆయన్ని. ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే, అంటే మా కోడల మీద చెయ్యి వేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతమైనా ఊరుకుంటాం? ఏం న్యాయం ఇది? కరెక్ట్ కాదు. తెలుసుకోండి, నాకు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. నన్ను మాట్లాడితే ఏం చేసినా నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని టచ్ చేశారు. రాజకీయం లేకపోయినా పర్వాలా, పరువుగా బతికాం చెప్పమనండి. ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి. ఏమి ఇది చేస్తున్నావు జనార్దన్ నువ్వు? అంటే మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా? నేనైతే నన్ను టచ్ చేసినా నేను బరాయిస్తా, నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకోను. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయం లేకపోయినా ఊరుకుంటా. కానీ ఇంత అవమానం, ఇంత ఇది చేస్తారా? ఏమనుకుంటున్నారు? దానికి మళ్ళా దండాలు అంటే ఏమి అంటే అంటే ఓడిపోతాం అని చెప్పి ఏదో రకంగా సృష్టించేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు బెదరగొడతా, నువ్వు చేసి ఒక ప్లాండ్గా వాళ్ళు కారపొడి, కారం డబ్బాలు, వాళ్ళు ఆడోళ్ళు. ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? ఊరుకుంటా అనుకుంటున్నావా? మళ్ళీ ఈ రకంగా మళ్ళీ కేసులు ఉంటా. ఇంకా న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావుని మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి తంతాడంట. ఈయన వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటరు హస్బెండ్ని మామూలు బూతులు తిడుతున్నాడు. బుడబుక్కలోడు, వాళ్ళ ఇంటికి పోతాను, వాడిని ఏం చేయకపోతే నేను చూసుకుంటాను. ఏందే నువ్వు చూసుకునేది? బొంగు పిచ్చిగా మాట్లాడవుగా జనార్దన్. ఎంతవరకు ఎంత ఓదా దానికి సహనానికి కూడా ఒక హద్దు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎంపీ గారు కూడా మీరు ఎంతో మర్యాదస్తులు, విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత ఇది చేసి రాజకీయం చేసేది ధర్నాలు చేస్తాడు పోయి. నాకు చేత కదా, 5,000 మంది 10 నిమిషాల్లో వస్తారు మా వాళ్ళు. ప్రజల బుద్ధి చెప్తారు. మనం లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళా రిపీట్ చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ అందరిని అడుగుతున్నా, అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అడగండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు. ఇదేమన్యామండి ఇది? మీరే రెచ్చగొడతారు, మీరే ఇది చేసుకుంటారు. అంటే మీరు ఇష్టం వచ్చిన బూతులు తెస్తే ఊరుకుంటారు ఎవరన్నా? నేనైతే ఊరుకొని వచ్చేసా. వాళ్ళని మన కార్యకర్తలు కూడా తెస్తే ఊరుకుంటారా? ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట ఈ జనార్దన్. మేము గాజులు పెట్టుకున్నావు, నువ్వు ఇళ్ళ పోయి కొట్టు. కానీ ఒకటే చెప్తున్నా, పద్ధతిగా ఎలక్షన్ చేసుకో, పద్ధతిగా నేర్చుకో. అందుకనే ఒకసారి గెలిచావు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి అల్లాను ప్రార్థించి ఉపవాస దీక్ష ముగించుకొని రంజాన్ జరుపుకుంటున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరీమణులందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి పవిత్రంగా గడిచినటువంటి 30 రోజులు ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అల్లాహ్ని ప్రార్థించి ప్రపంచానికి మేలు జరగాలనేటువంటి ఒక సద్హృదయంతో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ చేసిన ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని, ప్రతి ఒక్క పౌరుడు అల్లాహ్ దయ వల్ల భక్తి ఆనందాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో మత్స్యశాఖ కమిషన్ ఉత్తర్వుల మేరకు చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ జేడీఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు జేడీ వెల్లడించారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు వివిధ చేప రొయ్యల జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించవచ్చని అన్నారు. నిషేధ ఉత్తర్వులను అనుసరించి యాంత్రిక పడవలు, మోటార్ బోట్లతో మత్స్యకారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిషేధాన్ని ఉల్లంఘించిన మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వారికి అందించే ప్రోత్సాహక డీజిల్ రాయితీ, ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను రద్దు చేయడమే కాకుండా కఠిన శిక్ష ఉంటుందని తెలిపారు. నిషిద్ధ కాలం ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మత్స్యకారులు సహకరించాలని జేడీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. సో ప్రకాశం జిల్లాలో సముద్రంలో వేట చేసేటువంటి మత్స్యకారులందరికీ కూడా ఒక మత్స్యశాఖ తరపు నుంచి ఒక విన్నపం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి అనగా 15వ తేదీ నుండి 61 రోజుల పాటు వేష నిషేధ కాలం అనేది అమలు చేస్తుంది ప్రభుత్వం వారు. సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుండి జూన్ 14వ తేదీ వరకు అంటే 61 రోజుల పాటు చేపల వేట సముద్రం నందు పూర్తిగా నిషేధించబడినది. ఈ విషయం మత్స్యకారులందరూ కూడా గమనించగలరు. కావున ప్రకాశం జిల్లాలో సముద్రంలో వేట చేయ మత్స్యకారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మీరు మీ యొక్క బోట్లను కానీ వలలు కానీ అన్నీ కూడా తీరానికి తీసుకొని వచ్చి జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మత్స్యశాఖ తరపు నుంచి కోరడమైనది. ప్రభుత్వం వారు ఈ 61 రోజుల వేట నిషేధ కాలానికి మత్స్యకార భృతి అనేది తర్వాత ఇవ్వడం ప్రతి సంవత్సరం లాగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సముద్రంలో వేట చేయ ప్రతి మత్స్యకారుడు కూడా తమ బోటు వలలను జాగ్రత్త పరుచుకొని 14 అర్ధరాత్రి నుండి వేటను ఆపివేయాల్సిందిగా మత్స్యశాఖ తరపు నుంచి మత్స్యకారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సో కోస్ట్ గార్డు మరియు మత్స్యశాఖ తరపు నుండి సాగర మిత్రులు, విలేజ్ అసిస్టెంట్, మత్స్యశాఖ సిబ్బంది అందరూ కూడా సముద్ర తీరంలో ఈ 61 రోజుల కాలం పర్యవేక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి బోట్లు కానీ వలలు తెప్పలు కానీ లోనికి దిగినలా వారికి ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చేపలు మరియు రొయ్యలు ఈ ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు గుడ్లు పెట్టే కాలం కాబట్టి సంతానోత్పత్తి కాలంలో వేట చేయకూడదని ప్రభుత్వం వారు ఆలోచించి నిషేధం విధించడం జరిగింది. కాబట్టి ఇది గమనించి ప్రతి మత్స్యకారుడు ఈ యొక్క బ్యాన్ పీరియడ్ వేట నిషేధ కాలంలో అనగా ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ వరకు ఎటువంటి చేపల వేట సముద్రం నందు చేయరాదు. కాబట్టి ప్రభుత్వం విధించినటువంటి నిషేధ కాలాన్ని జాగ్రత్తగా అమలు చేయవలసిందిగా ప్రతి మత్స్యకారుణ్ణి మత్స్యశాఖ తరపు నుంచి కోరడమైనది. సీఎం వై జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 32 డివిజన్ పరిధిలోని సమతానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేశారని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం అయ్యేందుకు దోహదం పడాలని అన్నారు. ఇంటింటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఫీజు బకాయిల పేరుతో పరీక్షలు రాయనీయకుండా వెనక్కి పంపితే గుర్తింపు రద్దు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర హెచ్చరించారు. జిల్లాలో జరుగుతున్న వార్షిక పరీక్షలకు సంబంధించి ప్రైవేటు పాఠశాల పరీక్ష ఫీజు చెల్లించలేదంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర హెచ్చరించారు. ఫీజు చెల్లించలేదని తమ పిల్లలను పరీక్ష రాయనీయకుండా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఫీజు బకాయిల పేరుతో వార్షిక పరీక్షలు రాయనీయకుండా ఇబ్బందికి గురి చేస్తే సంబంధిత పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని డిఈఓ హెచ్చరించారు. స్టేట్ గవర్నమెంట్ సిలబస్ రన్ చేస్తున్నటువంటి ఆల్ మేనేజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్తో సహా వారు మనకిస్తున్నటువంటి DCEB ద్వారా ఇస్తున్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్ను మాత్రం యూజ్ చేసుకుంటూ సిలబస్ అంతా మెయింటైన్ చేసుకుంటూ పిల్లలందరినీ కూడా ఇన్ టైంలో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత వహించవలసిందిగా తెలియజేసి ఉన్నాము. దీనిలో ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కండిషన్స్ ఎప్పుడైతే స్కూల్స్ రెన్యువల్ ఆఫ్ రికగ్నేషన్స్ ఇచ్చుకుంటూ వస్తామో ఆయా స్కూల్స్ మేనేజ్మెంట్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. అందులో ఏ ఒక్క కండిషను ఇంప్లిమెంట్ కాకపోయినా ఏ టైం అయినా సరే ఆ స్కూల్ని ఆ కన్సర్న్డ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసరు రిపోర్టుపై బేస్ చేసుకుని ఇమీడియట్గా క్లోజ్ చేసే అధికారాలు జిల్లా విద్యాశాఖ అధికారిగా అదే రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గుంటూరు వారు ఈ మన ఆర్జేడీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పుడు మనకు ఎదురుపడుతున్నటువంటి సమస్యలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆయా స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేయాలి అంటే ఆ ఇయర్ అందరికీ చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించలేదు కారణంగా పిల్లల్ని ఎగ్జామినేషను రాయనివ్వము అని అభ్యంతరం తెలియజేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్కి మనం ఇవ్వవలసినటువంటి సదుపాయాలు ఇస్తూ పిల్లలకి వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యతని మనపై పెట్టుకుని మరి ఈరోజు పిల్లలతోటి ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం అనేది సహించలేము. ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే కార్యాలయానికి చేరుతాయో వారిపైన ఇమీడియట్ యాక్షన్స్కి ప్రపోజ్ చేయబడతాయి. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. ఆల్ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇచ్చినటువంటి కమిషనర్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఇస్తున్నటువంటి సూచనలు తప్పక పాటించాలి. మరి ఈ స్టూడెంట్స్ దగ్గర ఎక్కడైతే ఫీజులు ఇంకా ఇవ్వలేదనే కారణంతో పక్కన పెట్టినా కూడా పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఇది చట్టరీత్యా నేరంగా గుర్తించాలి అనే విషయాన్ని మరి మన మీడియా ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. దయచేసి ఆల్ మేనేజ్మెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తోటే మనం నడవాలి కానీ ఇది ఈ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతటినీ కూడా మనం పక్కదారి పట్టించి అన్నెసరీగా ఇబ్బందులు గురి కావద్దని తెలియజేస్తున్నాం.
ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను కలిశారు. తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లక్ష్మికి మద్దతుగా అనేక వర్గాలు రోజురోజుకు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కలిసి చర్చలు జరపడం ఒక సంచలనంగా చెప్పవచ్చు. మద్దిశెట్టి నివాసానికి వెళ్లిన గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చేలతో కలిసి మద్దిశెట్టి వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తనకు సీటు ఇవ్వకుండా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వడంపై తొలి నుండి వ్యతిరేకిస్తున్న మద్దిశెట్టి ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో గొట్టిపాటి లక్ష్మి నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి మద్దతును కోరారు. దానిపై మద్దిశెట్టి వేణుగోపాల్ సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మి చెబుతున్నారు. త్వరలో తన అనుచరులు అభిమానులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా ఈ పరిణామం దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈదుల్ ఫితర్ రంజాన్ సందర్భంగా సింగరాయకొండ ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని అల్లాని ప్రార్థించారు. ముస్లిం పెద్ద రంజాన్ మాసంలో చేపట్టిన రోజా, జకాత్ విశేషత గురించి తెలియజేశారు. अल्लाह तबारक व तआला इरशाद फरमाता है क़द अफ़लाह मुईन मुहतरम। ये खुतबे मसनूना के बाद मैंने अल्लाह की किताब कुरानुल मजीद और फुरक़ानुल हमीद की आयत करीमा आपके सामने तिलावत की है। तर्जमा करने से पहले एक मर्तबा अक़ीदत और मोहब्बत के साथ आक़ाए नामदार, मदीने के ताजदार, हम गरीबों के गमगुसार, अनीसुल गरीबीन, मुरादुल मुस्तकीम, जाने आलमीन, ताहा व यासीन, सरवरे कायनात सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बारगाह बेकश पनाह में दरूद। आज की रात हमको अता फरमाता है। आज का दिन यानी इनाम का दिन है, यानी हम लोग 30 रोजा रखे, तरावी पढ़े, अल्लाह ने दौलत दी, ज़कात अदा किए, फितरा अदा किए, तो उसी का इनाम आज अल्लाह तबारक व तआला हमें अता फरमाता है। सामीन मोहतरम, आइए उससे पहले मेरे बयान शुरू होने से पहले एक मर्तबा अक़ीदत और मोहब्बत के साथ दरूद पाक पढ़ लीजिए। अल्लाहुम्मा सल्ली अला सय्यदिना व मौलाना मौलाना मुहम्मदिन कमा तुहिब्बु तरदा बिन तुसल्ली सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सामीन मोहतरम, हदीस पाक में आता है कि आज का दिन इतना बाबरकत दिन है जिस तरह एक इंसान సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని హోటల్ కోలాస్ సెంటర్లో 1వ పట్టణ పోలీసులు వాహనాలు ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో మద్యం, నగదు, ఇతర సామాగ్రి తరలిస్తున్నారేమోనని అనుమానాలతో ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ ఎస్ఐ టి కిషోర్ బాబు, శివప్రసాద్ అద్దెల్లో తనిఖీలు నిర్వహించారు. పంపించే
బులెటిన్లో స్వల్ప విరామం. సంతపేట సాయిబాబా మందిరంలో నూతనంగా నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని గాలిపాలెం వెంకయ్య స్వామి ప్రారంభించారు. ముందుగా మందిరానికి విచ్చేసిన వెంకయ్య స్వామికి వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు తెలిపారు. తక్కువ ఖర్చుతో బాబా ఆశీస్సులతో ఇక్కడ కళ్యాణాలు నిర్వహించుకోవాలని పేద సామాన్య ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేసనపల్లి పద్మినీకృష్ణ, సాయి దుర్గా, నిధి పాల్గొన్నారు. లండన్ నుంచి విచ్చేసిన స్నేహద్ అనే 5 ఏళ్ల బాలుడు విఘ్నేశ్వరుడు యొక్క శ్లోకం చదివి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ యొక్క నూతన కళ్యాణ మండపాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని సంకల్పం చేసినప్పుడు కేసానపల్లి రవి గారు, పద్మకృష్ణ గారు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇవ్వమని చెప్పడం జరిగింది. బాబా వాళ్ళకి ఆశీర్వాదంతో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని మనం తీసుకున్నాం. అలాగే భక్తులందరూ కూడా సహకరించారు. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఎంత అవుతుందనేది లెక్క చేయకుండా మనం నిర్మాణం చేయాలి, 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నా కుటుంబ సభ్యులైనటువంటి మా పాపను కూడా దీన్ని బాగా సహకరించి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కేవలం కమర్షియల్గా కాకుండా, వ్యాపార దృష్టితో కాకుండా అందరికీ కూడా వీలుండే విధంగా మనం ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఇక్కడ చేసుకొని ఆనందంగా జీవించాలని, వివాహాలే కాదు, పుట్టినరోజులే కాదు, అన్ని ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి వీలుగా ఈ కళ్యాణ మండపాన్ని బాబాగా నిర్మించారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ గాలిపాలెం చిన్న వెంకయ్య స్వామి గారి దివ్య హస్తాలతో, ఆయన సువర్ణ హస్తాలతో ప్రారంభించారు. బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వం జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ వసంత నవరాత్రులు ఇది ప్రారంభించుకోవడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా సత్యపేట సాయిబాబా మందిరానికి విచ్చేసి మీ అందరూ కూడా ఈ కళ్యాణ మండపంలో వచ్చి దర్శించుకోవడమే కాకుండా దేవతామూర్తి దర్శించుకొని బాబా గారు ఆయనకు కావాల్సిన ఆయనే చేయించుకుంటాడు. మనంతా నిమిత్త మాత్రం ఆయనకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో ఆయనే చేయించుకుంటాడు. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అంటే ఈ కార్యక్రమంలో మేము బాగా పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు శ్రీ శంచప్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కుటుంబం తరఫున ఆయన సకల ఆయుర్వేద ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ 10 కాలాల పాటు మనతో పాటు ఉండాలని మనం కోరుకుంటున్నాం. సర్వే జన సుజనోభవంతు, సర్వే సుజనా సుజనోభవంతు. చూడడానికి వచ్చా ఇండియాకి, అందరూ కళ్యాణ మండపంకి రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇవాళ మన గాలిపాలెం వెంకయ్య స్వామి వారి చేతుల మీద ఆయన అమృత హస్తాలతో ఈ 2 మండపాలు ప్రారంభం చేశాం. ఇవాళ ఇవి అందరికీ కూడా అందుబాటులో ఉండే మండపాలు. ఏసీ అయితే ఏసీ మండపాలండి, అందరికి కూడా ఏసీ కావాలి. కాబట్టి ఇవాళ క్లుప్తంగా పెద్ద ఇబ్బంది లేకుండా జనాలకి క్లుప్తంగా కొంచెం రుసువుతోటి ఆ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇంచుమించు 300 మంది దాకా కూర్చునే ఏర్పాటు కూడా ఉంది ఆ మండపంలో. అక్కడే భోజనాలకు కూడా ఏర్పాటు ఉంది. అలానే 2 ఫ్లోర్లు, 2 మండపాలు, తర్వాత లిఫ్ట్ కూడా పెద్దవాళ్ళకి ఎక్కలేని వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండమైన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక నిర్ణయం అయితే ఆ నిర్ణయం ప్రకారమే ఖర్చు ఉంటుంది. అన్ని మండపాలలాగా 50,000 మండపము లోపలికి పోయిన తర్వాత 6 లక్షలు కావటం ఉండదు. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే మండపం సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉండే 2 మండపాలు, ఏసీ మండపాల కింద ఒకటి, పైన ఒకటి బ్రహ్మాండంగా విశేషంగా కట్టి ఉన్నారు. ఇవాళ ఓపెన్ అయినాయి. ఈ ఒక్క
సకల శుభకార్యాలకి ప్రధానం. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు, అలివేలుమంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా వారు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి వారు, రాములు వారు, అమ్మవారు, నవగ్రహాలు, సమస్త దేవతా నిలయం ఉండే మండపం. ఎవరికి ఏ దేవుని అనుగ్రహం కావాలంటే ఆ దేవుని అనుగ్రహిస్తుంటారు. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ ఒక్క మండపాన్ని వినియోగించుకోండి. చక్కగా దైవానుగ్రహంతో ఎక్కడ మొక్కుకున్నా సరే, ఏ దేవుడికి మొక్కుకున్నా ఆ దేవుని మండపంలో ఉన్నారు. వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకోండి. శుభప్రదంగా, ఆనందదాయకంగా, విశేషంగా జీవిస్తాల దంపతులు కూడా సమస్త దేవతల యొక్క ఆశీర్వచనం ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళకి లభిస్తుంది. మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తున్న నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మిట్నసల చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని, ప్రజలు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. కనిగిరి అభ్యర్థిగా ఠాగూర్ నాయక్, ఎర్రగొండపాలెం అభ్యర్థిగా హెప్సిబారాణి, సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థిగా విస్తర్ల శంకర్, కొండపి నియోజకవర్గ అభ్యర్థిగా శివరాం పోటీ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలు ధన ప్రవాహంతో నడుస్తున్నాయని, ప్రజలు ఎవరు మంచి నాయకులు నిర్ణయించుకుని ఓటు వేయాలని తెలిపారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. ప్రముఖ మేధావి, విద్యావేత్త, అనేక రంగాల్లో అనేక ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి మాన్యశ్రీ విజయ్ కుమార్ గారు అనేక ప్రజలకు మేలు చేస్తూనే బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదన ఉద్దేశం మీద నిర్ధారణకు వచ్చి ఈ ప్రజలను చైతన్యవంతం చేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగానే అనేక ప్రజలు దోపిడీకి గురవుతూ ఉన్నారు. బీజేపీ నరహంతక పాలన స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని అనేక మందిని లోబర్చుకొని ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి అనేక రూపాల్లో దాడులు చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ రాజకీయ పార్టీని మంచాన చేరి అనేక రూపాల్లో లొంగుబాటు అయిపోయి తాడి తప్పిడి ప్రజల మధ్యాహ్నం నడిపే లాయకులు లేకుండా పోయారు. దీనిలో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భవించడానికి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మేమందరం కూడా అలాంటి ఓటును ఆయుధంగా చేసుకొని పాలకులుగా మారడానికి ఆ నాయకత్వంలో ముందుకు పోతూ ఉన్నాము. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈరోజు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒంగోలు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. నా పేరు చైతన్య ప్రసాద్. గతంలో బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో చేస్తున్నాను. నేను ఒక పోటీని ఇవ్వటమే కాకుండా కీలకమైనటువంటి స్థానంలో రేపు నేను ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కనుక ప్రజలు, అలాగే అభిమానులు, కార్యకర్తలు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఉన్న వాళ్ళంతా కూడా నాకు మద్దతు పలికి నాకు సహకరిస్తారని కోరుకుంటూ, ఈ ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం అనేది మరీ ఇంకా వెనకబడినటువంటి నియోజకవర్గంగా ఇప్పటికీ రాణిస్తూ ఉన్నారు. కనుక ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపే దిశగా ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున దమ్ము వెంకటేష్ అని నేను నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కనిగిరి నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చూపించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మార్పు అనేది వస్తుంది అనేటటువంటి ఈ భావనతో, అదేవిధంగా ఎర్రగొండపాలెము నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కొరకు, పేద ప్రజల కోసం, పేదల యొక్క అభివృద్ధి పదంలోకి ముందుకు సాగాలని మరి మన కలెక్టర్ అయిన విజయ్ కుమార్ సార్ గారు నియమించిన ఈ యొక్క నియామకాన్ని మేము అభివృద్ధి పదంలోకి సాగించాలని, ఆయన అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన ఎంతగానో పార్టీని నియమించారు. ఆ పార్టీని మేము మరి వారికి కావలసిన మరి మంచి సేవలను పేదలకు అందించాలనే మంచి మనసుతో ముందుకొచ్చి ఉన్నాము. స్త్రీలు ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి అనేకమైన మత ప్రమేయం లేని మరి వ్యవస్థలో కుటీర పరిశ్రమలు వాళ్ళకి ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలోకి కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా లిబరేషన్ పార్టీని మీరు అభివృద్ధి పదంలోకి తీసుకొని రండి.
నేను మీ ముందుకు వస్తున్నాను. డబ్బు లేని రాజకీయం చేయాలని, ఓటు అమ్ముకోకూడదని, ముఖ్యంగా ఓటును సద్వినియోగం చేసుకోవాలని, మంచి పనులకు ఉపయోగించాలని మంచి మనసుతో మీరు ఈ యొక్క లిబరేషన్ జేఎంబీ చర్చి సంఘ బలోపేతానికి సంఘ సభ్యులు సంఘస్థులు కలిసి ఉండాలని జేఎంబీ చర్చి ఫాస్టర్ డాక్టర్ రెవరెండ్ డీజే అగస్టిన్ అన్నారు. ఒంగోలు క్రౌపేట 2వ లైన్లో ఆయన నివాసంలో కొత్తగా ఏర్పడిన సంఘ సభ్యులు సంఘస్థులతో సమావేశం నిర్వహించారు. సెక్రటరీగా టి సుమతి, కమిటీ మెంబర్లుగా ఆశీర్వాదం, ఎం సత్యకుమారి, యజ్రా, చిరంజీవి తదితరులు ఎన్నికయ్యారని, వారి సూచనలు సంఘ కాపరి సూచనల మేరకు సంఘాన్ని సజావుగా నడిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ప్రస్తుతం గత కమిటీ మెంబర్లు జె రుషా, రవి, స్వరూప్ కాల పరిమితి ముగిసినందున కొత్త కమిటీ సభ్యులే సంఘ బాధ్యతలు నిర్వహిస్తారని అన్నారు. శాంతి సామరస్యాలతో ప్రార్థనలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో పాస్టర్ ఆసిర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 7th చర్చిలో జరిగిన అరాచకాన్ని గురించి మాట్లాడాము. అందరమే పాస్టర్లను కొట్టడము, తర్వాత పాస్టర్ని స్టేజ్ నుంచి లాగటము, మైకులు లాగటము జరిగింది. వాటన్నిటినీ సంఘము వ్యతిరేకించింది. వాళ్ళని పాస్టర్ గారిని సేవ్ చేశారు సంఘం అంతా. తర్వాత సాయంత్రానికి వాళ్ళు ఏం చేశారంటే మా మీద మీడియాకి ప్రెస్ మీట్ ఇచ్చారు. మేమేదో పదవుల కోసం ఆశపడుతున్నామని, జనాన్ని రప్పించామని, జనం కావాలన్నామని వాళ్ళు చెప్పారు. మాకు అలాంటి సంస్కృతి లేదు, మాకు అసలు జనం అవసరం లేదు, మాకు సంఘమే సరిపోద్ది. సంఘంలో జరుగుతున్న అరాచకాలు, కమిటీ మెంబర్స్ చేస్తున్న అరాచకాలు సంఘానికి మొత్తానికి తెలుసు కాబట్టి సంఘమే ఎదుర్కొంది. కమిటీకి ఏమి సంబంధం లేదు. సంఘమే ఆ అరాచకాలను చూసి వాళ్ళే వాళ్ళ పాత కమిటీకి బుద్ధి చెప్పారు. రెండవది, వాళ్ళు టెన్యూర్ అయినా కూడా వాళ్ళు దిగటం లేదు. కొంతమంది 7 ఏళ్ళ నుంచి అలాగే కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ దిగటం లేదు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4 మెంబర్స్కి అయిపోయింది టెన్యూరు. వాళ్ళు దిగనందువల్లనే సంఘంలో గొడవలు జరిగినాయి. తర్వాత వేరే బాడీని ఎలక్ట్ చేసుకున్నారు. వాళ్ళని లీగల్గా ఎలక్ట్ చేసుకోవాలి. సంఘ జనరల్ బాడీ ఆమోదించకుండానే వాళ్ళని కమిటీ మెంబర్స్గా కొనసాగిస్తున్నారు. అది అందరూ వ్యతిరేకించారు. కొత్త బాడీ ఏర్పాటైపోయింది. అది సంఘం ఆమోదంతోనే ఏర్పాటైపోయింది. ఆ బాడీ ఖచ్చితంగా సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ఆ బాడీలో తెలగతోడు సుమతి సెక్రటరీగా ఎన్నికైంది. పవిత్రను ట్రెజరర్ అయ్యారు. మిగతా ప్రమోద్ కుమార్, సత్యకుమారి, ప్రసాద్, యజ్రా, జాన్సన్ వీళ్ళందరూ, శ్రీలత వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి యూనిటీగా ఉండి సంఘ శ్రేయస్సు కోసం పాటుపడతాము. మరి ఈ మనుష్యులు మన సొంత మనుష్యులు మనం సరిగా సద్వినియోగం చేయట్లేదు. చాలా బాధాకరం. అన్నిటికంటే ముఖ్యమైనది జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని వేల మంది సభ్యత్వం కలిగినటువంటి సంఘం, చిన్ని కమిటీలు, ఒక 10-12 మంది సభ్యులు కూడి ఈ సంఘాన్ని చిందరబందర చేస్తున్నారు. వస్తున్న 1000 మంది, 5000 మంది, 6000 మంది వస్తూ ఉన్నారు. కానీ వారికి ఏ విధమైన విభేదాలు లేవు, వారికి ఏమి సమస్యలు లేవు. వారు ఆరాధించుకొని దేవుని ఆరాధించి కీర్తించాలనే భావంతో వస్తున్నారు. కానీ ఇక్కడ కమిటీలో ఉన్నటువంటి రాజకీయాలు సంఘాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నాయి. ఈ భ్రష్టత్వాన్ని ఎలా పోవాలా అనేది ప్రతి సంఘ సభ్యుడు ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ప్రపంచమంతా చూస్తున్నాయి. జేఎంబీ చర్చి సభ్యులు అమెరికా దేశం, దుబాయ్లో, కువైట్లో, లండన్లో, అన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ సభ్యులు ఉన్నారు. దీని విషయం చూసి చాలా చింతపడుతున్నారు, దిగులు పడుతున్నారు. దీన్ని బాగు చేసుకునే బాధ్యత ఎవరిది? ఎవరైనా వస్తారా? ఎవరైనా వచ్చి దీన్ని బాగు చేస్తారా? ఎవరూ రారు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. చిత్తశుద్ధితో తప్పు ఎక్కడుందో, పొరపాటు ఎక్కడుందో సవరించుకుందాం. ముఖ్యంగా ఆడిట్ అనేది చాలా ముఖ్యం. మనం ప్రజలిచ్చినటువంటి కానుకలు లెక్క చెప్పాలి. లెక్క చెప్పి దాన్ని సరిచేసుకొని సవరించుకొని పరిశుద్ధమైన చేతులతో, హృదయాలతో ఈ పరిచర్యలు చేయాలి. కొమరోలులో ఈదుల్ ఫితర్ రంజాన్ సందర్భంగా ఈద్గాకు ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి అల్లాను స్మరించుకుంటూ ఈద్గా మైదానంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని అల్లాని ప్రార్థించారు. ముస్లిం పెద్దలు రంజాన్ మాసంలో చేపట్టిన రోజా, జకాత్ విశేషతను గురించి తెలియజేశారు.
लोग आज तक सवाल करें ज़कात का फितरे का, सब मालदार पूछते हैं। पूछे क्या मालूम, गरीब कहीं को नहीं पूछता और मालदार कहीं को पूछता मालूम। एक गरीब करता है कि ये मेहनत के पैसे से मैं अपने बीवी बच्चों को पालता हूँ, लेकिन दुनिया में कुछ ऐसे भी अपराध है कि जिनके घर चलना मुश्किल। अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। युरीदुल्लाहु बिकुमुल युस्र वला युरीदु बिकुमुल उस्र वलिल्लाहि अला मा हदाकुम व लअल्लकुम तशकुरून वरब्बुल हलीम। దొనకొండలోని ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో దర్శి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దొనకొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, నారపురెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం బయటకు పోయిన తర్వాత ఇక్కడ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన వద్ద ఎంత డబ్బు అయినా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.